రాజేష్ మహాసేన వచ్చేటప్పటికి మనకి రీసెంట్‌గా నిన్న చాలా హాట్ కామెంట్స్ చేసాడు. జనసేనని ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో ఆ నియోజకవర్గాల్లో ఓడిస్తానని. అసలు రాజేష్ మహాసేన సడెన్‌గా ఎందుకు ఎలక్షన్‌కి దగ్గరగా అంటే 4, 5 రోజుల టైంలోనే ఈయనకి పక్కాగా వైసీపీ నుంచి ప్యాకేజీ అందింది. ఎలక్షన్ ముందు. మొన్నటి వరకు ఈయన అసలు 2019 టైంలోనేమో రాజేష్ మహాసేన వైసీపీ నుంచి సపోర్ట్ చేసి మీడియా పరంగా పవన్ కళ్యాణ్‌ని, చంద్రబాబుని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వైసీపీలో నుంచి మరి ఏ విధంగా నచ్చలేదో, లేపోతే వైసీపీ ప్యాకేజ్ అందలేదో తెలీదు గానీ, ఆయన టర్న్ అయిపోయి ఇటు పవన్ కళ్యాణ్ అంటే దేవుడు, పవన్ కళ్యాణ్ మంచోడు, మెగా ఫ్యామిలీ మంచిది, వీళ్ళందరూ గుప్తదానాలు చేస్తారు. ఇలాంటి మంచోళ్ళని నేను అనవసరంగా తిట్టాను, నేను తప్పు చేశానని చెప్పి రియలైజ్ అయ్యి చంద్రబాబు జనసేనలోకొద్దామని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జనసేనలోకి ఎవరొస్తానన్నా సరే, ఆళ్ళకు ముందు వెంటనే వస్తాననగానే అవకాశం ఇవ్వరండి. ఈవెన్ చాలా మందికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వంగవీటి రాధా గాని, లేకపోతే అంబటి రాయుడు గారు గాని, లేపోతే ముద్రగడ గారి కూతురు క్రాంతి గారు గాని, అలా చాలా మందున్నారండి. జనసేనలోకి వత్తాననంటే ఎంటనే కండువా కప్పి తీసుకోరండి పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ విధి విధానాలు ఎలాగున్నాయి, వాళ్ళెంత స్టేబుల్‌గా ఉండగలరు అని చూసిన దాన్ని బట్టే తీసుకోగలంట. అలాంటప్పుడు రాజేష్ మహాసేన జనసేనలోకొద్దామని జెప్పి రీసెంట్‌గా ఒక 2 ఇయర్స్ బ్యాక్, 1 ½ ఇయర్ బ్యాకు ఎలక్షన్స్ ముందు ప్రయత్నం జేశాడు. కానీ ఆ టైంలో జనసేన నుంచి ఎటువంటి కాల్ రాలేదు. జనసేన నుంచి అసలు ఎటువంటి పిలుపు గాని ఆయన పట్టించుకోవడం గట్టా లేదు. ఈయనేం చేశాడంటే అప్పుడు చంద్రబాబు వైపు మొగ్గు చూపి, చంద్రబాబు గారు దగ్గర నుంచి వీడియోలు చేయడం మొదలుపెడితే అప్పుడు రాజేష్ మహాసేనకి టీడీపీ నుంచి కాలొచ్చింది. ఆ కాలొచ్చిన తర్వాత ఆయన అందులో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత రీసెంట్‌గా మొన్న కూటమి అభ్యర్థులు ప్రకటించేటప్పుడు రాజేష్ మహాసేనకి పి. గన్నవరం నియోజకవర్గం నుంచి సీట్ అనౌన్స్ చేశారు. కానీ ఏంటంటే అక్కడ ఈ రాజేష్ మహాసేన మీద బాగా వ్యతిరేకత ఎక్కువైపోయింది. అది ఏంటంటే కొత్తగా వచ్చినోడికి ఎలా సీట్ ఇస్తారని చెప్పి ఈ టీడీపీ వర్గ నాయకులే ఆయన్ని బాగా అపోజ్ చేసి వ్యతిరేకించారండి. వ్యతిరేకించడం వల్ల ఆయనంతట ఆయన ఈ సీట్ నేను విరమించుకుంటున్నాను, నేను పోటీ చేయలేనని చెప్పి తప్పేసుకున్నాడు. బాగానే ఉంది. కానీ ఇప్పుడు అసలు ఆయనకి సీట్ పోయింది జనసేన వల్ల. జనసేన నాయకులు అందరూ నన్ను అపోజ్ చేయడం వల్ల అని చెప్తున్నాడు. పైగా ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నాడనంటే, మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ దేవుడు, మెగా ఫ్యామిలీ దేవుడు అని చెప్పిన రాజేష్ మహాసేనే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆహ్, జగన్ కంటే పవన్ కళ్యాణ్ అనేవోడు చాలా డేంజర్. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడించాలంట. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు డేంజర్ అండి రాజేష్ మహాసేన? ఒకటికి 4 సార్లు మాట్లాడుతున్నాడు మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డేంజర్ అంటున్నారు. అసలు జగన్ కన్నా పవన్ కళ్యాణ్ చాలా డేంజర్ అంటున్నారు. అంటే జగన్ బెటర్ అనే కదా అర్థం. ఇప్పుడు జగన్ బెటర్ అని అంటే ఏ విధంగా బెటర్ అండి? బాబాయ్ హత్య కేసుని ఇంకా సాల్వ్ చేయలేదని బెటరా? లేకపోతే 3 రాజధానులు కట్టలేదని బెటరా? ప్రత్యేక హోదా తెత్తన్నాడు దాని గురించి బెటరా? లేకపోతే ఆహ్, శవ రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి కోసం ఆ రోజు 2014లో తండ్రి శవాన్ని అద్దం పెట్టుకొని ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగాడంటే దానికోసం బెటరా? లేకపోతే ఈరోజు అక్రమంగా జరుగుతున్న మైనింగ్‌లు గాని, అవినీతి గాని, ఈ భూ కబ్జాలు గాని, రౌడీయిజం గాని, గంజాయి గాని, బ్లేడ్ బ్యాచ్ గాని ఇలాంటి అన్నిట్లికి ఈయన ఎనకాల వైసీపీ నుంచి ఆయన కొమ్ము కాత్తన్నాడని చెప్పి బెటరా? అసలా ఎలా పోలుస్తారు? ఎలా పోలుస్తారండి? జగన్‌మోహన్ రెడ్డికును, పవన్ కళ్యాణ్‌కి ఒక్క అవినీతికి కూడా కేసు లేని నాయకుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్‌కి ఆహ్, జ సీఎ జగన్‌మోహన్ రెడ్డికి అసలు ఏ విధంగా కంపారిజన్ కుదరదండి. ఆయన ఏదో సీఎం స్థాయి వ్యక్తిలో ఉన్నాడనే గాని, ఈరోజు చిన్న పిల్లోడికి కూడా జగన్‌మోహన్ రెడ్డి అంటే కనీసం మినిమమ్ వాల్యూ ఇవ్వట్లేదండి. అంత స్థాయికి దిగజారిపోయాడండి జగన్‌మోహన్ రెడ్డి. ఈ 5 ఏళ్ల పరిపాలనలో చేయని అరాచకం అంటూ లేదండి. ప్రజల్ని ఏదో ఒక సమస్యలో ఏదో ఒక రూ. 10,000 ఇచ్చి ఇవాళ ఇబ్బంది పెట్టడం తప్పితే జగన్‌మోహన్ రెడ్డి చేసింది అభివృద్ధి పరంగా జీరో అండి. అలాంటి నాయకుడిని మీరు ఆయన నుంచి ఏదో ప్యాకేజ్ వచ్చిందని చెప్పి ఈరోజు మీరు జగన్‌మోహన్ రెడ్డి కన్నా పవన్ కళ్యాణ్ డేంజరు, పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తానని ఎలా చెప్తారండి? పవన్ కళ్యాణ్ ఓడించినంత తప్పేం చేశాడు? అసలు మీరు మాట విధానమే కరెక్ట్ లేదండి. ఒకసారి వైసీపీ అని, ఒకసారి జనసేన అని, ఒకసారి టీడీపీ అని, మళ్ళీ వైసీపీ అని. అంటే మీరెలాగా అసలు మీలో మీరే ఒక రంగుల రాట్నంలాగా మాటలు మార్చుకుంటూ ఈరోజు తిరుగుతున్నారు. కానీ మీరు రాజకీయంగా ఎదగడానికి దొరికింది అడ్డదారులు అన్నట్టు కొన్ని రోజులు ఆ పార్టీ, కొన్ని రోజులు ఈ పార్టీ ఎవరు ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ వైపు తిరిగిపోయి వాళ్ళ మీద ఎదుటోళ్ళ వైపు నెగెటివ్‌గా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి. మీరు సరిగ్గా రోడ్డు మీదకొచ్చి మీటింగ్ పెడితే ఒక నాయకుడు మీ ఎనకాల రారండి. గట్టిగా చూస్తే మీ ఎనకాల ఒక 200 మంది వస్తే గొప్పేనండి. మీ ఎనకాల తిరిగేది. అది కూడా వాళ్ళేదో మీ ఆహ్, సామాజిక వర్గానికి సంబంధించినోళ్ళో లేపోతే మీ ఎనకాల ఏదో తిరిగినోళ్ళో అయ్యుండాలే గానీ, ఎవ్వరు కూడా మీరు ఇన్ని రకాలుగా సంవత్సరానికో పార్టీ లేపోతే నోటికొచ్చినట్టు కొన్ని రోజులు ఆళ్ళ పక్క, కొన్ని రోజులు ఈళ్ళ పక్క ఇలా మాట్లాడుతుంటే మీ వైపు ఎవ్వరు సపోర్ట్ చేయరండి. ముందు మీకు నిలకడ లేదండి. మీరు ఈరోజు పాలిటిక్స్ పరంగా ఎదగడానికి మీరు దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఒకరోజు చంద్రబాబు నాయుడుని తిట్టడం, ఒకరోజు పవన్ కళ్యాణ్ తిట్టడం, ఒకరోజు జగన్‌మోహన్ రెడ్డి తిట్టడం. అంటే మీకు ఎవరు ప్యాకేజ్ ఇస్తే ఆళ్ళ వైపు తిరుగుతారా? ఇప్పుడైతే వైసీపీ ప్యాకేజ్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కంటే
పవన్ కళ్యాణ్ అనేవాడు డేంజర్ అయిపోయాడండి మీకు. అది కూడా ఎలక్షన్ 4 రోజులు, 5 రోజుల ముందు. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి 10 సార్లు ఆలోచించి మాట్లాడడం నేర్చుకోండి ముందు. మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి కూడా ఈరోజు సోషల్ మీడియా పరంగా మీరు చాలా పేరు పొందారండి. ఒకప్పుడు మీరెవరో కూడా తెలీదండి. ఈ సోషల్ మీడియా దయ వల్లే మీరు ఇవాళ ప్రపంచానికే గాని, తెలుగోళ్ళు ఎక్కడున్నా గాని మహాసేన రాజేష్ అంటే పలానా వ్యక్తి, పలానా ఓడని తెలుస్తుంది. కానీ ఈరోజు మీరు ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకొని మీ మీద నెగెటివ్ గాని, పాజిటివ్ గాని ప్రతి దాన్ని మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ మీరు దాన్ని క్యాష్ చేసుకోవడం తప్పితే మీరు ఎవరికీ కూడా సాయం చేసినట్టు, లేకపోతే ఎవరికీ కూడా ఏదో పెద్ద ఉపయోగపడినట్టు ఎక్కడ కనిపించలేదండి. ఈరోజు మీకు ఎమ్మెల్యే టికెట్ పోయిందని చెప్పి దానికి కారణం వైసీపీ వాళ్ళు మీకేదో ప్యాకేజీ ఇస్తే మీరు జనసేన మీద పడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి. ఏదైనా మాట్లాడే ముందు ఎంతవరకు కరెక్టు అనేది మీరు అర్థం చేసుకొని మాట్లాడాలండి. అంతేగాని మొన్నటి వరకు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్‌కి శంకల గుద్ది, ఈరోజేమో వాళ్ళు వ్యతిరేకం అయిపోయి, ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి మంచోడు అయిపోయాడండి మీకు సడన్‌గా. 2019లో మీకు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేసి, తర్వాత జగన్మోహన్ రెడ్డే దరిద్రుడు, జగన్మోహన్ రెడ్డి చేయని అరాచకం అంటూ లేదు, అలాంటి ఆయనకి సపోర్ట్ చేసినందుకు సిగ్గుచేటు అని చెప్పారు. మరి ఈ రోజు ఎలాగ మళ్ళీ ప్యాకేజీ తీసుకొని ఆయన సపోర్ట్ చేస్తున్నారండి? అంటే మీరు ప్యాకేజీల కోసం అమ్ముడుపోతా ఉంటారా? వైసీపీ నుంచి ఎంత ప్యాకేజ్ వచ్చిందండి అసలు మీకు? మీరు ఒకటి ఏదైనా మాట్లాడే ముందు ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేద్దాం అనుకున్నారు, మీకు టికెట్ ఆఫర్ చేశారంటే మీకు ఎంతో కొంత స్థాయి ఉంటుందండి. లేదని కాదు. మీకు అలాంటి స్థాయి ఉండేటప్పుడు మీరు ఏదో ఒక పార్టీలో కానీ, లేకపోతే ఏదో ఒక విధానాలు, ఇప్పుడు మీరు మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి పక్కే ఉన్నారనుకోండి, గొడవే లేదు, అటు పక్కే ఉందరు. లేదు అనుకుంటే ఓన్లీ టీడీపీ వైపు ఉంటే టీడీపీ వైపు, లేదు జనసేన వైపు ఉంటే జనసేన వైపు. అంతేగాని ఏదో ఊసర వెళ్ళిలాగా రకానికో రంగులు మారుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చిందని చెప్పి జనసేన మీద నెగిటివ్ చేయడానికి మీరు ఎలా మాట్లాడుతున్నారా? మీరు ఏదైనా మాట్లాడే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని మాట్లాడాలి. అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మీరు చేసేది 100కి 100% రాంగ్ అండి. అది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఆలోచించుకోండి. జనసేన మీద ఎటువంటి మీరు నెగెటివ్ కామెంట్స్ చేయడానికి సరిపోరు. మీకైతే మేమైతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో మీరు ఎన్ని మాట్లాడినా సరే, ఎవ్వరు కూడా మీ మాటలు వినడానికి కానీ, మీ మాటలు అర్థం చేసుకొని, మీ మాటలు విని ఓట్లేస్తారని మాత్రం అనుకోకండి. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయేది కూటమి ప్రభుత్వం. జనసేన ఎన్ని స్థానాలైతే పోటీ చేస్తుందో అన్ని స్థానాలకి ఖచ్చితంగా దాదాపుగా 22 స్థానాలకు పోటీ చేస్తుంది. ఖచ్చితంగా 20 స్థానాలైనా గెలిచి తీరుతుంది. అది పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకం. అంత నమ్మకం ఎందుకొచ్చిందంటే ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా మీకులాంటోళ్ళు ఎంతోమంది కోవట్లు కొన్ని రోజులు సపోర్ట్ చేసి, కొన్ని రోజులు సపోర్ట్ చేయకపోయినా గానీ ఆయన ఏ రోజు కూడా పలానా మనిషి ఇలాగన్నాడు, పలానా మనిషి ఇలాగన్నాడు అని చెప్పి ఎప్పుడు మాట్లాడలేదండి. ఎప్పుడు కూడా మాట్లాడింది పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వం ప్రజలకు ఎంత అన్యాయం చేస్తుందనే మాట్లాడేదే తప్పితే ఎవరు వ్యక్తిగత విషయాల గురించి కానీ, ఎవరో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం కూడా అసలు మీలాంటి స్థాయి నాయకుల్ని ఆయన ఎప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి కానీ, లోకల్ లీడర్స్ కానీ అలాంటి స్థాయి వ్యక్తుల గురించి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం ఇవ్వలేదండి. అలాంటి నాయకుడిని పట్టుకొని మీరు ఈరోజు మీ నోటికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ డేంజర్ అనే మాటే కరెక్ట్ కాదండి. ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అనేవాడు అవసరం. ఆయన అవసరం తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలే నాశనం అయిపోతారు. ఇక్కడ పోయేది పవన్ కళ్యాణ్ గారికి ఏముండదు, లేకపోతే పోటీ చేసే నాయకులకి ఏం పోదండి. రేపొద్దున మళ్ళీ వాళ్ళ డబ్బాలు వాళ్ళు సంపాదించుకోవాలి వాళ్ళకుండే క్యాపబిలిటీని బట్టి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేవాళ్ళు నాశనం అయిపోతారు. మీరు ఇలా ప్రజలను తప్పుదారిని పట్టించి ఇలాగ కరెక్ట్గా ఎలక్షన్ ముందు 4-5 రోజుల ముందు మీరు ప్రజలను ఇలా మగ్గిపెట్టడం అయితే 100కి 100% కరెక్ట్ కాదు. మీరు ఈ మాటలను ఖచ్చితంగా ఒకసారి సరి చేసుకొని వ్యాఖ్యానించుకొని మీరు వెనక్కి తీసుకుంటే మంచిదని చెప్పి మా విన్నపం.